హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణా నదిలో అయితే మనం ఉన్నాం అనమాట. అయితే పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అంటే ఇదంతా కూడా అడవి ప్రాంతం. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధన విలేజ్కి సంబంధించిన పొలాలు, అడవి ప్రాంతాలు, బీడు భూములు, ఊర్లు, ఎన్నో రోడ్లు అన్నీ మునిగిపోయాయి అన్నమాట. అయితే ఈ పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణా నదిలో అయితే మనం ఉన్నాము. అయితే ఎప్పటిలాగానే చేపల కోసం కొన్ని ఐరన్ బుట్టలు అయితే పెట్టాను. ఆ ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే బుట్టల దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాం. ఆ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. ఇక్కడైతే కొన్ని 2 చిన్న బుట్టలు అయితే పెట్టాను. ఆ బుట్టలు ఏంటంటే గాలాలకి పెద్ద పెద్ద చేపలు, జల్లలు, వాలిగలు పట్టాలంటే చిన్న చిన్న చేపలు వాటిని ఎరగా వేయాలి. చిన్న చిన్న చేపలు పట్టడానికి కొన్ని 2 బుట్టలు అయితే పెట్టానన్నమాట. అయితే వాటిని తినడానికి పెద్ద చేపలు కూడా ఎక్కుతాయి ఆ బుట్టల్లోకి. చూద్దాం ఆ బుట్టల్లో ఏమైనా చేపలు ఏమైనా పడ్డాయో లేదో చూసుకొని మనం ఐరన్ బుట్టలు వేరే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ బుట్ట దగ్గరికి అయితే వచ్చాం. ఎక్కడ ఉంది? ఏం లేవు ఇందులో అయితే, ఏం లేవు. బొడ్డ పెళ్ళావడ పడింది. ఇది మామూలుగా చిన్న చిన్న చేపల కోసం వేస్తూ ఉంటాను అనమాట. అక్కడ ఇంకొక బుట్ట ఉంది. ఆ బుట్టలో కూడా ఏమైనా పడ్డాయని చూడాలి. ఇక్కడైతే ఒక బుట్ట ఉంది. ఈ బుట్టలో ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం. చూసుకొని ఇంకా పెద్ద పెద్ద బుట్టలు ఉన్నాయి. ఆ బుట్టలో మాత్రం కంపల్సరీగా పడతాయి. ఈ బుట్టల్లో పడకపోయినా ఆ బుట్టలో మాత్రం ఖచ్చితంగా పడతాయి అన్నమాట. ఓ షర్ట్ ఇంత కూడా వేయలేవు. ఓకే, మనమైతే ఇక ఆ బుట్ట కాడికి అయితే వెళ్ళిపోదాం. ఆ బుట్టల్లో మాత్రం కంపల్సరీగా పడతాయి. ఎందుకంటే నిన్న రోజున రాలేదు నేను. అంటే ఒకరోజు గ్యాప్ ఉంది కాబట్టి కంపల్సరీగా పడాలి. కానీ చేపలు అయితే మాత్రం ఎక్కడ కూడా అసలు కెలకేసినట్టుగా కనిపించటం లేదు. మరి చేపలు పడ్డాయా లేదా అనేది మనం ఆలోచించాలి. బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణా నదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల నుంచి పోవాలి. ఈ కంపల నుంచి పోయేటప్పుడు ఎక్కడ ఏ కంప పుట్టుకుంటుందని భయం. దగ్గరికి వచ్చాను. ఈ బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. చేపలు అయితే పడ్డాయి ఈ బుట్టలో.
సుమారుగా ఒక 3 కేజీలు ఏమో అయితే అట్టింది, 2.5-3 కేజీల వరకు అయితే ఈ బుట్టలో చేపలు. ఉన్నట్టున్నాయి. మిగతా బుట్టలన్నీ వేరే ప్లేస్లో ఉన్నాయి. తొందరగా వెళ్ళిపోయి ఆ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఆ బుట్టల్లో మాత్రం డైలీ పడుతున్నాయి. ఇప్పుడు మనం తీసిన బుట్టలో మాత్రం రోజు పడుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక బుట్ట ఉంది, ఆ బుట్టలో కూడా కంపల్సరీగా పడతా ఉంటాయి రోజు. అందుకే నా బుట్టలను అక్కడే ఉంచుతున్నాం. మళ్ళీ ఇక్కడైతే ఒక బుట్ట ఉంది, ఆ బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. ముందు ఈ బుట్టలో కూడా ఖచ్చితంగా పడతాయి రోజు. మరి ఈరోజు చూడాలి పడ్డాయా లేదనేది. అన్ని కంపలోనే పెట్టా. ఈ బుట్టలో పెద్దగా ఏం లేదు ఈరోజు. ప్రతిరోజు ఈ బుట్టలోనే ఎక్కువ పడతాయి. అలాంటి బుట్టలో పెద్దగా ఏం లేదు, అయినా పర్వాలేదు. పెద్ద చేపలే ఉంచుకున్నాం. బుట్టపల్లి ఎందుకంటే అవి పెద్ద అవుతాయి కదా, చిన్న వయసులో వాటిని చంపడం ఎందుకు, అందుకనే చిన్న చేపలు, బొచ్చు పిల్లలు ఉంటాయి చిన్న చిన్నవి, అవి కూడా పడ్డాగానే వదిలేస్తూనే ఉన్నా. ఇక్కడైతే ఒక చిన్న బుట్ట ఒకటి ఉంది, ఆ బుట్టలో చూడాలి. ప్రతిసారి ఈ బుట్టలో పెద్దగా అయితే ఏం పట్టలేదు, మరి ఇప్పుడు పడ్డే లేదా అనేది చూడాలి. పడకపోతే మాత్రం ఈ బుట్టలన్నీ తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టాలి.